నమస్కారం. ఈరోజు మనం రెండు పురాతన కథల గురించి మాట్లాడుకుందాం. వీటిలో తెలివి, ద్రోహం, ఊహించని మలుపులు అన్నీ ఉన్నాయి. ఇవి కేవలం పాతకాలం నాటి కథలు మాత్రమే కాదు. మన జీవితాల్లో తీసుకునే నిర్ణయాల గురించి, వాటి పర్యవసానాల గురించి ఆలోచింపజేసే శక్తివంతమైన పాఠాలు కూడా. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదూ. ఈ ప్రశ్నతోనే మనం మొదటి కథ మొదలవుతుంది. కొన్నిసార్లు ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మనం వేసే ప్లాన్ అద్భుతంగా అనిపించొచ్చు, కానీ అదే ప్లాన్ అంతకంటే పెద్ద సమస్యకు ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. సో, మొదటి కథ ఒక కొంగల ఫ్యామిలీది. తమ మనుగడ కోసం అవి ఒక పెద్ద పోరాటమే చేశాయి. తమ పిల్లల్ని కాపాడుకోవడానికి అవి ఒక ప్లాన్ వేశాయి. అదేంటో చూద్దాం రండి. ఇక్కడి పరిస్థితి ఏంటంటే, ఒక జత కొంగలు ఎంతో ఇష్టంగా ఒక చెట్టుమీద గూడు కట్టుకున్నాయి. కాని అదే చెట్టు కింద ఒక పాముంది. అది ప్రతిసారి వాటి గుడ్లను, పిల్లలను తినేస్తోంది. పాపం, వాటి పరిస్థితి చాలా దయనీయంగా తయారయ్యింది. తమ ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలని అవి ఒక ఉపాయం ఆలోచించాయి. వాటి ప్లాన్ చూడండి, పైకి చాలా తెలివైనదిగా అనిపిస్తుంది. శత్రువుతోనే శత్రువును దెబ్బతీయాలి. ఏం చేశాయంటే, కొన్ని చేపల్ని పట్టుకొచ్చి ముంగిస కలుగు దగ్గర్నుంచి పాము పుట్ట వరకు ఒక దారిలా పరిచాయి. ఆ చేపల వాసనకి ముంగిస ఆ దారి వెంట వస్తుంది, నేరుగా తమ శత్రువైన పాము దగ్గరికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అవి కరెక్ట్గానే ఊహించాయి. సరే, మరి కొంగల ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? అయ్యింది. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ ప్లాన్లోనే ఒక ప్రమాదం దాగి ఉంది. వాళ్లు అస్సలు ఊహించని ఒక పరిణామం వాళ్ల సంతోషాన్ని ఆవిరి చేసేసింది. ప్లాన్ అయితే 100% సక్సెస్ అయ్యింది. చేపల దారిలో వచ్చిన ముంగిస పామును చూసింది, చంపేసింది. ఇక తమ శత్రువు పోయాడు, సమస్య తీరిపోయిందని కొంగలు హమ్మయ్యా అనుకున్నాయి. కాని అవి పొరబడ్డాయి. కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. వాళ్ళ అసలు లక్ష్యం ఏంటి? తమ పిల్లల్ని పాము నుండి కాపాడటం. కాని చివరికి ఏం జరిగింది? పామును చంపిన ముంగిస ఇప్పుడు ఆ చెట్టుమీద ఉన్న కొంగల గూడువైపు చూడటం మొదలుపెట్టింది. అంటే పాము అనే ఒక శత్రువు స్థానంలో ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన కొత్త శత్రువు వచ్చి చేరాడనమాట. సో, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. దూరదృష్టి లేని తెలివి చాలా ప్రమాదకరం. కొంగలు తమ కళ్లముందున్న సమస్యను పరిష్కరించుకున్నాయి. కాని ఆ పరిష్కారమే అంతకంటే పెద్ద ఆపదకు దారితీస్తుందని అవి అస్సలు ఊహించలేకపోయాయి. సరే, ఇప్పుడు రెండో కథ చూద్దాం. ఇది జంతువుల గురించి కాదు, మనుషుల గురించి. ఇద్దరు స్నేహితుల మధ్య దురాశ, ద్రోహం, వీటికి కారణం ఒక బంగారు నాణేల కుండ. ఈ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఒకరు సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలవాడు, ఇంకొకరు దుష్టబుద్ధి అంటే చెడ్డబుద్ధి కలవాడు. ఇద్దరూ కలిసి సంపాదించిన బంగారాన్ని ఒక చెట్టు కింద దాచిపెట్టారు. కాని దుష్టబుద్ధి మనసులో దురాశ పుట్టింది. వాడా బంగారాన్ని మొత్తం దొంగిలించి ఆ నేరాన్ని అమాయకుడైన సుబుద్ధి మీదికి నెట్టేశాడు. ఇంతటితో ఆగలేదు దుష్టబుద్ధి. తన మోసంలో స్వంత తండ్రిని కూడా లాగాడు. తన అబద్ధానికి సాక్ష్యంగా నిలబడమని, ఒక చెట్టు తొర్రలో దాక్కొని మాట్లాడమని తండ్రిని బలవంతం చేశాడు. పాపం ఆ వృద్ధుడు మొదట ఒప్పుకోకపోయినా కొడుకు ఒత్తిడికి తలొగ్గాల్సొచ్చింది. సరే, ఈ కేసు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో చూడాలి. చాలా నాటకీయంగా ఆ అబద్ధం బయటపడింది. న్యాయమెలా జరిగిందో చూద్దాం. రాజుగారు చెట్టు దగ్గరికి వచ్చి, "ఓ వృక్షరాజమా, నిజం చెప్పు, ధనాన్ని ఎవరు తీసుకున్నారు?" అనడిగారు. అప్పుడు చెట్టు తొర్రలోంచి ఈ మాటలు వినిపించాయి. రాజుతో సహా అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. ఏంటి, చెట్టు మాట్లాడదమా? అందరూ ఆశ్చర్యంతో బిత్తరపోయి చూస్తుంటే ఒక్క సుబుద్ధి మాత్రం ధైర్యంగా ముందుకొచ్చాడు. "మహారాజా, ఇది అసాధ్యం. ఇందులో ఏదో మోసముంది. ఒక చెట్టు ఎలా మాట్లాడుతోంది?" అని ప్రశ్నించాడు. ఆ ఒక్క ప్రశ్న రాజుగారి మనసులో ఒక పెద్ద అనుమానాన్ని రేకెత్తించింది. సుబుద్ధి మాటల్లో రాజుకు నిజమనిపించింది. వెంటనే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. చెట్టు తొర్రలో ఎండుగడ్డి వేసి నిప్పు పెట్టమని తన సైనికులను ఆజ్ఞాపించారు. ఈ అనూహ్యమైన చర్యతో అసలు నిజం బయటకు రాబోతోంది. ఇంకేముంది, ఆ ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. లోపలున్న వేడికి, పొగకి తట్టుకోలేక దుష్టబుద్ధి తండ్రి, "అయ్యో, కాలిపోతున్నాను" అని అరుస్తూ బయటకు దూకేశాడు. ప్రాణభయంతో జరిగిన మోసమంతా రాజుగారికి పూసగుచ్చినట్టు చెప్పేశాడు. సరే,
ఇప్పుడు ఈ రెండూ వేర్వేరు కథలని ఒకసారి కలిపి చూద్దాం. ఒకటి జంతువులది, మరొకటి మనుషులది. కానీ రెండూ చెప్పే సత్యం మాత్రం ఒక్కటే. అదేంటంటే, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడతావు అని. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు కొంగలు, వాటి ప్రాబ్లమేంటి? దూరదృష్టి లేకపోవడం. దానివల్ల ఒక సమస్యను పరిష్కరించి అంతకంటే పెద్దదాన్ని కొనితెచ్చుకున్నాయి. మరోవైపు దుష్టబుద్ధి, వాడి ప్రాబ్లం దురాశ, మోసం. దాని ఫలితంగా తను పన్నిన కుట్రలోనే తానే చిక్కుకునే నాశనమయ్యాడు. చివరికి ఈ రెండు కథలు మనకు చెప్పేది ఒక్కటే. ఒకరిది తెలివి తక్కువతనం కాదు, ఆలోచన తక్కువతనం. ఇంకొకరిది తెలివి ఎక్కువై పన్నిన మోసం. కాని రెండింటిలోనూ ఇతరులకు హాని చేయాలనే ఆలోచన చివరికి వారికే వినాశనాన్ని తెచ్చిపెట్టింది. ఈ పురాతన కథలు ఈరోజు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి. మనం సమస్యలను పరిష్కరించడానికి వేసే ప్రతి అడుగు నిజంగా పరిష్కారమేనా? లేక తెలియకుండానే మనకోసం మనమే ఒక కొత్త ఉచ్చును సిద్ధం చేసుకుంటున్నామా? ఆలోచించండి.